గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తనను అవమానించారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఉదయం 7 గంటలకు అధికారికంగా జెండా వందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సర్కిల్ జీహెచ్ఎంసీ అధికారులు. అయితే 7 గంటల 15 నిమిషాలకు సర్కిల్ ఆఫీస్కి వచ్చారు ఎమ్మెల్యే. అప్పటికే జాతీయ జెండా ఎగురవేశారు మల్కాజ్గిరి జోనల్ కమిషనర్. దీంతో తాను రాకముందే జెండా ఎలా ఎగురవేస్తారంటూ అధికారులపై గుస్సా అయ్యారు. 10 నిమిషాలు కూడా వెయిట్ చేయరా అంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే మర్రి. Is this a way to అంటే కాన్స్టిట్యూషనల్ డే రోజు ఒక కాన్స్టిట్యూషన్ అధికార పక్షంలో ఎన్నిక అంటే ఒక ప్రజల ఓటుతో ఎన్నికైన వ్యక్తిని మీరు ఈ విధంగా అవమానపరుస్తారా అండి? కరెక్టా ఇది? చెప్పండి, మీకు శోభ ఇస్తుందా యాజ్ ఏ అధికారికి? మీరు మాకు టైం చెప్పిండ్రు 7 o'clock, మేము వచ్చింది 7:12కి. ఈజ్ దిస్ ఏ వే? ఇది కరెక్ట్ అవుతుందా? ఇది చెప్పండి. మీకు మంచిగా అనిపిస్తుంది అంటే మాకేం అభ్యంతరం లేదమ్మా. ఇది 7 గంటలకు వచ్చి 7:12 కల్లా ఆగే శక్తి లేకుండా ఇలా వీళ్ళు బిహేవ్ చేస్తుంటే ఏం కరెక్ట్ అది? మీరు మాకు గౌరవం ఇవ్వాలి కదా మేడం. మాకు కాలనీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాకు ఎవరైతే ఓటు వేసిండ్రో చాలా ప్రేమతోటి వాళ్ళు పిలిస్తే కూడా ఇలా మీ జడ్సీ గారు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిండ్రో మీరు కూడా ఫస్ట్ టైం మీతో ఎగిరేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయనకు రెస్పెక్ట్ మీకు రెస్పెక్ట్ ఇద్దామనే మేము వచ్చినాం ఇక్కడికి. బట్ ఈజ్ దిస్ ఎ వే? అంటే మ్యాటర్ ఆఫ్ 10 minutesని కూడా మీరు ఆగలేరా? మీకు యూ నో దట్ వీ హావ్ స్టార్టెడ్. మాకు ఇక్కడ వచ్చేసరికి రైల్వే దగ్గర ఒక 5 నిమిషాలు ఆడ వీ గాట్ స్టార్ట్. అదర్వైజ్ ఆ 5 నిమిషాలు మీరు చెప్పిన టైంకే ఇక్కడ వస్తూ ఉండే మేము. మరి ఇది అగౌరవపరిచినట్టే కదా అమ్మా. ఈడ మీకు మీ బాధ్యత ఇక్కడ ఇచ్చిండ్రు, మీకు మీ బాధ్యత ఇది. ఈ జోనల్ ఆఫీస్ ఇచ్చింది మా మల్కాజ్గిరి ఆఫీస్లో మీరు కూర్చొని బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ఈ స్థానానికి మీరు మర్యాద తేవాలా, ఈ స్థానానికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా. మీరు మనం ఆల్రెడీ చెప్పాము మేడం, సార్ వస్తుండే ఆల్రెడీ వేలో ఉన్నామని చెప్పాము. మళ్ళీ అక్కడికి స్టార్ట్ చేసి అంటే ఏంది అంటే మీరు 5 minutes వెయిట్ చేసి నేను 5 minutes లేట్ అయినందుకు మాకు అవమానం జరగాలనా అమ్మా? వాట్ సారీ అండి, అబ్సల్యూట్లీ రబీష్. ఇది ఒక గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక ప్రజాప్రతినిధిని, ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తిని మీరు ఈ విధంగా